వనిజ, కోడలి పిల్ల, ఒసే కొత్త కోడలా, ఒసే వనిజ నిన్నీని పిలిచారా అత్తయ్య? లేదే, అరిచాను. ఏం వినపట్టం లేదా? ఎవకండి అత్తయ్య, మీ మాట నాకు వినపడినట్టు లేదు, అందుకే రాలేదు. అవునులే అమ్మా, ఈ కాలం పిల్లలకి అత్తగారంటే బొత్తిగా భయం, భక్తి, గౌరవం లేకుండా పోయాయి. అదే మా రోజుల్లో అయితేనా అత్తగారి ముందు నిలబడాలంటే వణికిపోయేవాళ్ళం. నీకు బొత్తిగా మర్యాద తెలియదు. ఎందుకత్తయ్య అంతలా కోపడతారు? మీకు అసలే బీపీ. అస్తమానం అలా కోపడితే మీ ఆరోగ్యం ఏం కాను. జరగరానిదేమైనా జరిగిందనుకోండి. ఏమీ జరగదు. నేను అరవకుండా ఉండాలంటే తమరు నేను పిలవగానే పలకాలి. అర్థమైందా? అర్థమైందండి. ఏమర్థమైంది? మీరు పిలవగానే నేను పలకాలి, అంతేనండి. సంతోషించాంలే తమరు తెలివితేటలకి. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పలేదు అత్తయ్య. ఇదిగో అని చెప్పేది బుద్ధిగా శ్రద్ధగా విను. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలి అంటే మొట్టమొదట ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలు కనుక్కుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. అర్థమైందా? అది ఏమిటే అలా నీళ్ళు నవ్వుతున్నావు? ముందుగా నేను చెప్పేది విను. మొట్టమొదట టిఫిన్ విషయానికి వస్తే నాకు ఇడ్లీలంటే ఇష్టం. అందులోకి నెయ్యి, కారపొడి కావాలి. అలాగే మీ మావయ్య గారికేమో దోశలంటే ఇష్టం. అందులోకి మంచి కొబ్బరి చట్నీ చేయాలి. మీ మరిదికేమో పూరీలు ఇష్టం. అందులోకి ఆలూ కుర్మా ఉండాలి. అర్థమైందా? ఇకపోతే ఎవరు పోతే అత్తయ్య గారు? నీ మొహం, మాట వరుస కన్నాను. ప్రతిదానికి పెడార్థాలు తీయకు. ఇదిగో నా ముద్దుల కూతురికి స్వీట్స్ అంటే ఇష్టం. దానికి ఏ ఐటెం కావాలో అడిగి మరీ చేయాలి. ఇదిగో చెప్పడం మర్చిపోయాను, నాకు మీ మావయ్య గారికి కాఫీ అంటే ఇష్టం. అలాగే మీ మరిదికి నా కూతురికి ఏమో జ్యూస్ అంటే ఇష్టం. అవునమ్మాయి, మాటల్లో పడి నిన్ను అడగడం మర్చిపోయాను. ఇంతకీ నీకేదంటే ఇష్టం? ఒక్క ముక్కలో చెప్పు. నాకు వేరే కాపురం అంటే ఇష్టం. మీ కొడుకు నాతో రాకపోతే విడాకులంటే ఇష్టం. ఆ తర్వాత మీరు కోర్టులకే అది తిరగడం చాలా కష్టం.